థర్డ్ స్ట్రైక్ డే ఈరోజు మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అవ్వడం అయితే మాత్రం బట్ కాకపోతే రేపు నైట్ మార్కెట్స్కి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అయితే మాత్రం ఉంది. ఆ ఈవెంట్ ఏమైనా కానీ మార్కెట్స్కి నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యేటట్టు స్టేట్మెంట్స్ ఉంటే మాత్రం మేబీ డే ఆఫ్టర్ టుమారో మనం బిగ్ గ్యాప్ డౌన్ చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. ఇంకోటి ఏంటి అంటున్నానంటే రేపు నైట్ ఈవెంట్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరగడానికి కారణం 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, రీసెంట్గా అంటే జస్ట్ ఎస్టర్డేనే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ని హైక్ చేశారు. ఈరోజు బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ని హైక్ చేశారు. సో మేబీ రేపు ఒకవేళ కానీ యుఎస్ సెంట్రల్ బ్యాంక్స్ కానీ ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ని హైక్ చేస్తాను అనే స్టేట్మెంట్స్ ఇస్తే మేబీ మార్కెట్ని అది ఇంపాక్ట్ చేయడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. సో మేబీ రేపు నైట్ ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం ఫాల్ చూసే ప్రాబబిలిటీస్ ఉంటుందో దాని గురించి మనం మాట్లాడాలి. 2, ఈరోజు ఎక్స్పైరీ ఉంటున్నా సరే అంటే నిఫ్టీ ఎక్స్పైరీ అయినా కానీ ఈరోజు మార్కెట్ సమ్వాట్ పాజిటివ్గానే క్లోజ్ అవుతూ డే హై దగ్గర క్లోజ్ అయింది. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇండికేషన్ మార్కెట్స్ ఇంకా బుల్స్ కంట్రోల్లోనే ఉంది అని. అండ్ థర్డ్ వన్ వచ్చరికి ఎఫ్ఐస్ బయింగ్ సెట్ టర్న్ అవుతున్నారు కదా, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వార్ పరంగా మోస్ట్లీ సీజ్ ఫైర్ మీద ఎటువంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇజ్రాయెల్ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ వాళ్ళు ట్రంప్ చెప్పిన మాట నేను వెన్ను అనేటట్టు మాట్లాడుతున్నారు కదా, దానికి ట్రంప్ ఎలాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ చేశారన్న దాని గురించి కూడా మనం మాట్లాడాలి. ఎందుకంటే జస్ట్ నేను రికార్డ్ చేసిన టైంలో ఒక స్టేట్మెంట్ చూశాను. నేనే కానీ లేకపోతే మాత్రం ప్రపంచం యొక్క గూగుల్ మ్యాప్లో సో ఇజ్రాయెల్ అనే కంట్రీయే ఉండదని చెప్పి ట్రంప్ స్టేట్మెంట్ చేశారు. దానికి ఇజ్రాయెల్ ఎలాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ ఇస్తుందని కూడా తెలియదు. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటున్నారంటే ఇజ్రాయెల్ యూఎస్ చెప్పిన మాట వినకుండా లెబనాన్ మీద అటాక్ చేస్తుంది. ఇదే కానీ కంటిన్యూ చేస్తే ఇరాన్ వాళ్ళు లెబనాన్ మీద అటాక్ చేస్తే మాత్రం డీల్ ఒప్పుకొని అని చెప్పారు. ఎక్కడ డీల్ క్యాన్సిల్ అయిపోతుంది అనే ప్రెజర్ అనేది ఇప్పుడు రైట్ నో యూఎస్ పైన ఉంది. సో దీని గురించి మనం డెఫినెట్గా ఈరోజు వీడియోలో మాట్లాడాలి. సేమ్ టైం వచ్చేసరికి గోల్డ్ అండ్ సిల్వర్ కొంచెం న్యూట్రల్లో మూవ్ అవుతున్నాయి. ఫర్దర్గా పాజిటివ్ సైడ్ వెళ్తుందా నెగిటివ్ సైడ్ వస్తుందని దాని గురించి కూడా మాట్లాడాలి. జయప్రకాష్ స్టాక్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, అసోసియేషన్ లిమిటెడ్. ఆ స్టాక్ ఇప్పుడు స్టాక్ మార్కెట్లో లేదు. దానివల్ల చాలామంది ఇన్వెస్టర్స్ లాస్ అయ్యారు. ఎందుకు స్టాక్ మార్కెట్ నేను తీశారు, ఇన్వెస్టర్స్ ఎందుకు లాస్ అయ్యారు, మరి వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ స్టాక్ మార్కెట్లో ఆ షేర్స్ని తెచ్చుకోవాలనుకుంటే ఉపయోగం అంటే ఎలా తెచ్చుకోవాలి, అండ్ ఇంకోటి అసలు అవుతుందా లేదా, ఇంకోటి దాని నుంచి మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ లెసన్ని నేర్చుకోవాలి. అలానే కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. రిలయన్స్ ఏజిఎం మీద ఎక్స్పెక్టేషన్స్తో రిలయన్స్ పెరుగుతుంది. సో ఎందుకు అలా పెరుగుతుంది, ఫర్దర్గా ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయని మాట్లాడాలి. ఇవన్నీ డిస్కస్ చేస్తాను. ఇంకోటి, నేను చెప్తున్నప్పుడు వీడియో లెంత్ ఏమీ చూడను. ఎందుకంటున్నానంటే మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం లెంత్ కన్నా ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ మీద ఫోకస్ చేస్తాను. సో అందువల్ల వీడియో లెంత్ పెరుగుతుందని కొంతమంది కామెంట్ బాక్స్లో మెసేజ్ చేస్తున్నారు. దాన్ని పక్కన పెట్టండి, మొత్తం చూడండి. మీకు నిజంగానే ఇన్ఫర్మేషన్స్ హెల్ప్ అవుతాయి. న్యూస్ ఎంత తెలుసుకుంటే అంత మార్కెట్ మీద అనుభవం వస్తుంది. అందుకోసమే నేను మీకు ప్రతిరోజు కూడా న్యూస్ అప్డేట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు చెప్తున్నా, ఓపెన్ అయిన అంటే క్లోజ్ అయిన తర్వాత కూడా చెప్తున్నాను. సో అందువల్ల ఈ 2 వీడియోస్ రోజుకి కూడా ఎఫర్ట్ పెట్టి మీ ముందు తీసుకొస్తున్నందుకు మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ హెల్ప్ అవుతుందని అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 0.57% పాజిటివ్గా క్లోజ్ అయితే సెన్సెక్స్ 0.71% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. హౌవెవర్ బ్యాంక్ నిఫ్టీ 0.17% హయ్యర్ సైడ్ క్లోజ్ అయితే ఫిన్ నిఫ్టీ 0.64% హయ్యర్ సైడ్ మూవ్ అవడం చూడగలిగాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ రెండు కూడా ఈచ్ వన్ 0.5% మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ 0.4% నెగిటివ్ సైడ్ పాజిటివ్ సైడ్ అయితే క్లోజ్ అయింది. ఇండియా విక్స్ 6.9% కరెక్షన్ వస్తూ 13.36 దగ్గర అయితే మాత్రం క్లోజ్ అయింది. విక్స్ ఇప్పటికీ కూడా స్టిల్ లోవర్ లెవెల్స్ దగ్గరే క్లోజ్ అవ్వడం మనం చూడగలిగాం. వెన్ ఇట్ కమ్స్ టు ద వెయిటెడ్ స్టాక్స్, ఎప్పుడు కూడా మనం మార్కెట్ని టెక్నికల్ అనాలిసిస్ ఫస్ట్ చేస్తాం కదా, టెక్నికల్గానే ఫస్ట్ మాట్లాడుకుందాం. నిఫ్టీ ఎంతలో క్లోజ్ అయింది, 0.5% కన్నా ఎక్కువలో క్లోజ్ అయింది. అంటే బుల్స్ ఇప్పటికీ మార్కెట్లో స్టెప్ ఇన్ అయి ఉన్నారని మనకు అర్థమవుతుంది. అలా అర్థమవుతున్నప్పుడు వెయిటెడ్ స్టాక్స్ని కూడా చూడాలి. వాటి ప్రకారంగా చూసుకుంటే ఈరోజు ఎస్బీఐ 0.5% నెగిటివ్, ఇండస్ ఇండియన్ బ్యాంక్ 0.7% నెగిటివ్, యాక్సిస్ బ్యాంక్ 0.19% నెగిటివ్లో క్లోజ్ అయింది. కానీ మెజారిటీ ఆఫ్ ద వెయిటేజ్ స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ కూడా వెయిటేజే. బట్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ అంత వెయిటేజ్ పర్సెంటేజ్ వాటికి లేదు. వెన్ ఇట్ కమ్స్ టు ఐటీ స్టాక్స్, వెన్ ఇట్ కమ్స్ టు బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ట్విన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, రిలయన్స్ అండ్ సేమ్ టైం భారతీ ఎయిర్టెల్, ఎల్ఎన్టీ, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్, మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ అన్నీ కూడా హయ్యర్ సైడే క్లోజ్ అయినాయి. ఒక్క ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ యొక్క వెయిటేజ్ అనేది నిఫ్టీ 50లో లెస్ దెన్ 3% ఉంటుంది. సో దాన్ని పక్కన పెట్టేస్తే రెస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్ని పాజిటివ్గా క్లోజ్ అయినాయి కాబట్టి అది ఈరోజు నిఫ్టీ 50లో పాజిటివ్ సైడ్ హోల్డ్ అవ్వడానికి హెల్ప్ అయింది. 2, ఈరోజు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎక్కడైనా కరెక్షన్ వచ్చిందా రాలే. అంటే నిఫ్టీ పాజిటివ్గా మూవ్ అయ్యి
మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మోర్ దెన్ 2% డిప్ అయింది అనుకోండి, మేబీ మార్కెట్స్లో ఈరోజు వచ్చిన పాజిటివ్ మూమెంటం అంత స్ట్రాంగ్గా మనం బిలీవ్ చేయలేము. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ నెగిటివ్ సైడ్ వస్తున్నాయని మనం అనుకోవడానికి. అలా ఏమైనా వచ్చినాయా? రాలేదు. ఇండియా విక్స్ ఎక్కడ ఉంది? 7% డ్రాప్ అయ్యి 13.36 దగ్గర క్లోజ్ అయింది. విక్స్ ఎప్పుడైతే 13.36 దగ్గర క్లోజ్ అయిందో మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఆల్రెడీ. విక్స్ అనేది మార్కెట్లో అంత హ్యూజ్ ప్యానిక్ సిచ్యువేషన్ ఇంకా రాలేదు, రావడానికి తక్కువ ప్రాబబిలిటీస్ ఉంటాయని మనకి చెప్పేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఎఫ్ఐఐ అండ్ ప్రొపరేటరీ ట్రేడర్స్ పొజిషన్స్ కూడా స్లోగా అన్వైండ్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయని కూడా మన విక్స్ చెప్తుంది. ఎందుకంటున్నానంటే విక్స్ మ్యాక్సిమం డిక్లైన్ అవుతునేటప్పుడు, ఆల్ టైమ్ లోస్కి వెళ్తునేటప్పుడు మార్కెట్లో మ్యాక్సిమం పీస్ అంటే నార్మల్గా ఒక ప్రశాంతమైన వాతావరణం కనపడుతుంది మార్కెట్లో అని విక్స్ చెప్తున్నట్టు అనమాట. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న 3 కన్ఫర్మేషన్స్ కూడా మార్కెట్ బులిష్ సైడ్ సస్టైన్ అవుతాయని మనకు కనపడుతున్నాయి. ఏ సినారియోలో అయినా నెగిటివ్ సైడ్ వస్తుంది అని అంటే టెక్నికల్గా ఇంకా ఈజీగా చెప్పేయచ్చు. అది ఎలా అంటే నిఫ్టీ 50కి మనం రీసెంట్గా డ్రా చేసుకున్న ఒక రెసిస్టెన్స్ లెవెల్ 23,800, అది ఎస్టర్డే బ్రేక్ అవడానికి ట్రై చేసి రీటెస్ట్ వరకు వచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ కూడా బౌన్స్ అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి బౌన్స్ అయింది, ఇన్సైడ్ బార్ క్యాండిల్లా క్లోజ్ అయింది. సేమ్ టైం వచ్చేసరికి మనకి గ్యాప్ అప్ అండ్ రన్ అయ్యి పాజిటివ్ సైడ్ క్లోజ్ అయింది. కాబట్టి దాన్ని మనం బుల్లిష్ కిక్కర్ క్యాండిల్గా కూడా తీసుకోవచ్చు నాకు తెలిసి. సో ఈరోజు కూడా మార్కెట్స్లో కొంచెం కన్సాలిడేట్ అవుతూ అలా మూవ్ అవడానికి కారణాలు 2 ఉన్నాయి. ఒకటి ఎక్స్పైరీ, ఎందుకంటే ఎక్స్పైరీకి ముందు లాస్ట్ 2 days ట్రెండీ మార్కెట్ ఉంది కాబట్టి ఈరోజు మార్కెట్లో మొమెంటం రాలే. 2 వచ్చేసరికి ఆఫ్టర్ ఎ కంటిన్యూస్ మూవ్ ఆబ్వియస్లీ మార్కెట్స్ విల్ టేక్ సమ్ బ్రీత్, అదే ఇక్కడ జరిగింది. సో మేబీ మనకి ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ అబోవ్ మార్కెట్ సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుందో దాన్ని ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు అది ఇప్పుడు సపోర్ట్ లెవెల్గా యాక్ట్ చేస్తుంది. ఇఫ్ ఇట్ బ్రేక్స్ 23,800 టువర్డ్స్ డౌన్ సైడ్ దెన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ నెగిటివ్ మూవ్. ఓకే, ఒకవేళ కానీ 23,800 డౌన్ సైడ్ కానీ బ్రేక్ చేయగలిగితే మాత్రం మేబీ మనం ఫాల్ చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి. లేదా 2 scenarios ఉంటాయి. మేబీ ఇట్ మైట్ రీటెస్ట్ అండ్ దెన్ మూవ్ అప్, లేకపోతే ఇక్కడ కన్సాలిడేషన్ అయి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్ మూమెంటం అనేది మేబీ రేపు నైట్ ఈవెంట్ ఉంది కాబట్టి అంత ఫాస్ట్గా రాదని నేను అనుకుంటున్నాను. సో మేబీ మార్కెట్స్లో రేపు కూడా రేంజ్ బౌండ్ మూమెంటమే కనపడుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేదా రేంజ్ బౌండ్ విత్ మైల్డ్ పాజిటివ్ సైడ్ వెళ్తుంది, అది అంతే. సో వెన్ ఇట్ కమ్స్ టు గ్లోబల్ మార్కెట్ చూడండి, డౌ జోన్స్ 115 points పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది, నాస్డాక్ -2, యూరోపియన్ మార్కెట్స్ కొంచెం పాజిటివ్గా ట్రేడ్ అవడానికి ట్రై చేస్తుంది. ఇండియన్ రూపీ కూడా కంప్లీట్ వాల్టైల్గా ట్రేడ్ అయింది, 94.4 నుంచి 94.6 ఇన్ బిట్వీన్ రేంజ్లోనే ట్రేడ్ అయింది. వెన్ ఇట్ కమ్స్ టు కమోడిటీస్, క్రూడ్ ప్రైస్ ఎప్పుడైతే గ్లోబల్ టెన్షన్స్ అన్ని సార్ట్అవుట్ అవుతున్నట్టు తెలుస్తున్నాయో క్రూడ్ ప్రైజెస్లో హెవీ డిక్లైన్ రావడం మనం చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 3 months యొక్క లో కూడా హిట్ అయింది, 80.06. బ్రెంట్ ఆయిల్ అయితే మాత్రం క్రూడ్ ఆయిల్ 77.46. క్రూడ్ ప్రైజెస్ 2 కూడా క్రాష్ అవ్వడం ఏదైతే ఉందో ఇది మార్కెట్స్కి కంప్లీట్గా పాజిటివ్గా తీసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ గ్లోబల్ మార్కెట్స్ న్యూట్రల్ విత్ పాజిటివ్గా ఉన్నాయి, క్రూడ్ ఆయిల్ క్రాష్ అవుతుంది. ఇవన్నీ కూడా మార్కెట్లో ఎటువంటి ప్యానిక్ లేదు, స్లోగా ఇంకా పాజిటివ్ మూమెంటం చూస్తాం అనేటట్టే మనకి అప్డేట్స్ వల్ల అర్థమైపోతుంది. గోల్డ్ అండ్ సిల్వర్ చూసుకున్నా కానీ పాజిటివ్గానే మూవ్ అవుతున్నాయి. వార్ పరంగా ట్రంప్ నిన్న ఒక ట్వీట్ చేశారు, ఇరాన్ న్యూక్లియర్ వెపన్ని కంప్లీట్గా యూజ్ చేయకుండా ఉండడానికి ఒప్పందం కుదుర్చుకుందని, ఇరాన్కి $300 million మేము ఇస్తున్నామని ఏదైతే ఉన్నాయో అవి ఆపోనెంట్ పార్టీ వాళ్ళు, అంటే ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొన్ని ఎలిగేషన్స్ వేస్తూ మాట్లాడుతుంటారు కదా, అట్లా డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు కూడా సో మా మీద ఎలిగేషన్ వేస్తున్నారు, నేనైతే ఇరాన్కి ఎటువంటి డబ్బులు చెల్లించట్లేదని ట్రంప్ చెప్పారు. దీని తర్వాత ఇరాన్ ఏమైనా రెస్పాన్స్ ఇస్తుందని అనుకుంటే లేదు. అయితే ఇరాన్ వాళ్ళు ఇంకో రెస్పాన్స్ కూడా ఈరోజు మన మార్కెట్ హౌస్లో ఇచ్చారు. ఇరాన్ అఫీషియల్స్ అయితే మాత్రం June 19th అగ్రిమెంట్ సైన్ చేసుకోవడం కోసం స్విట్జర్లాండ్కి రెడీ అవుతున్నారని చెప్పారు. ఇది మార్కెట్స్ని ఇంకొంచెం బూస్టప్ చేసి క్రూడ్ ప్రైస్ డిక్లైన్ అయినట్టు చేసింది. ట్రంప్ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ అన్ని ఇంకా ఫ్రీగానే వెళ్తాయి, కంగారు పడాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. ఇరాన్ మాత్రం నిన్న మాట్లాడిన స్టేట్మెంట్ ఈరోజు రిపీట్ చేసి మళ్ళీ మాట్లాడలే. 60 days తర్వాత వాళ్ళు మళ్ళీ టోల్ ఫీ కలెక్ట్ చేయడానికి సిద్ధపడుతున్నామని చెప్పారు కదా, దాని గురించి ఏ అప్డేట్ ఈరోజు ఇవ్వలేదు. మేబీ 60 days తర్వాత ఇస్తే మాత్రం అప్పుడు మళ్ళీ మార్కెట్ నెగిటివ్గా రియాక్ట్ అవ్వచ్చు. ఈ లోపు కానీ మొత్తం సెటిల్ అయిపోతే మాత్రం MOU సైన్ చేసుకుంటే మాత్రం అంత పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదని నేనైతే అనుకుంటున్నాను. ఆన్ ద అదర్ సైడ్ ఇంకో అప్డేట్ కూడా ట్రంప్ ఈరోజు చేస్తున్నాడు. లెబనాన్ మీద ఇజ్రాయెల్ వాళ్ళు కంటిన్యూస్ అటాక్ చేయడం వల్ల ట్రంప్ ఒకటి చెప్పారు, వితౌట్ మీ దేర్ వుడ్ బి నో ఇజ్రాయెల్ అని చెప్పి. నేను లేకపోతే అసలు ఇజ్రాయెలే ఉండదని చెప్తున్నారు. నేను సపోర్ట్ ఇవ్వబట్టే ఇజ్రాయెల్ స్టాండ్ తీసుకుంది, నేను కానీ లేకపోతే ఇజ్రాయెల్ని లెబనాన్ ఒక పక్క, గాజా వాళ్ళు ఒక పక్క, ఇరాన్ ఒక పక్క, ముగ్గురు కూడా ఏకదాటిగా దాడి చేసి ఇమీడియట్గా ఇజ్రాయెల్ని తుడిచిపెట్టే అవకాశాలు కూడా ఉంటాయనేటట్టు సింగిల్ స్టేట్మెంట్లో ట్రంప్ అయితే మాత్రం చెప్పారు. దీనికి ఇజ్రాయెల్ ఎటువంటి రిప్లై ఇంకా ఇవ్వలేదు. G7 సమ్మిట్ దగ్గర పడుతునేటప్పుడు మోస్ట్లీ G7 సమ్మిట్లో ట్రంప్ కూడా మాట్లాడాల్సి ఉంటాయి కదా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ టైంలో ఇలాంటి టాపిక్స్ మాట్లాడినందుకు చిన్న టెన్షన్ క్రియేట్ అయింది. బట్ కాకపోతే మెయిన్ 2 countries 2 కూడా పీస్ డీల్కి దగ్గర పడిపోతే ఇజ్రాయెల్ ఇంకా పక్కన పెట్టిన అవకాశం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే దీనికి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి, ఏదైనా కౌంటర్ మెసేజ్ ఇస్తా లేదా అని కూడా చూడాలి.
ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం మోస్ట్లీ అన్ని పాజిటివ్గానే ఉన్నాయి కాబట్టి మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ రేపటి ఈవెంట్కి వరీ అవ్వాలి, వార్ పరంగా వరీ అవ్వక్కర్లే, కానీ రేపటి ఈవెంట్కి వరీ అవ్వాలి. రేపు నైట్ ఇక్కడ చూడండి బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అరౌండ్ 8:30కి వచ్చింది. ఓకే, అందులో చూడండి బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ 0.75% నుంచి 1% పెంచారు. యూజువల్గా ప్రపంచం మొత్తం మీద ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉన్న టాప్ 10 కంట్రీస్లో జపాన్ ఒకటి. అందుకే జపాన్ ఇన్వెస్టర్స్ అందరూ బ్యాంక్లో లోన్స్ తీసుకొని అదర్ స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మేజర్గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసే స్టాక్ మార్కెట్స్ రెండు, ఒకటి ఇండియన్ స్టాక్ మార్కెట్, రెండు యూఎస్ స్టాక్ మార్కెట్. జపాన్కి ఇంట్రెస్ట్ రేట్స్ యూజువల్గా పెంచుతుంటే అది రెండు పరంగా నెగిటివ్. ఒకటి ఎంటైర్ గ్లోబల్లో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ మీద ప్రెజర్ పడుతుంది. రెండు, వాళ్ళ లోకల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా డెట్ తీసుకోవడం తగ్గిస్తారు. ఎందుకంటే వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ ఆఫర్ చేస్తునేటప్పుడు మేబీ మన గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెటర్ కదా, వీళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ని ఆఫర్ చేస్తున్నారు కదా అని అంటుంటుంది. రెండు, ఇంకోటి ఏంటంటే లోన్స్ అంతగా రావు. మూడు, ఇంకోటి ఏంటంటే వీటికన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వచ్చేటట్టు అదర్ స్టాక్ మార్కెట్స్ ఉంటే వీళ్ళు ఇంత తీసుకుంటారు, లేదనుకోండి తీసుకోరు. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లాస్ట్ 2 years నుంచి 0 రిటర్న్. ఇలా కంటిన్యూ అయితే ఇన్వెస్టర్స్ ఆటోమేటిక్గా సెల్లింగ్ చేస్తూనే ఉంటారు. అందుకే ఎఫ్ఐఎస్ కూడా మనం సెల్లింగ్ చూస్తూనే వస్తున్నాం. సో చూద్దాం. ఈ బ్యాంక్ ఆఫ్ జపాన్ నిన్న బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ని హైక్ చేశారు, ఈరోజు బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ని హైక్ చేశారు. మేబీ రేపు నైట్ యూఎస్ ఇంట్రెస్ట్ రేట్ డిసిషన్ కూడా ఉంది రేపు నైట్ 11:30కి. సో ఈ 11:30కి ఇంట్రెస్ట్ రేట్స్ అన్చేంజ్గానే పెడతారని ఉంది. ఒకవేళ కానీ ఇంట్రెస్ట్ రేట్స్ని కానీ పెంచడం మొదలు పెడితే ఒకటి గుర్తుపెట్టుకోండి, సడన్గా పెంచేసినా మార్కెట్స్ క్రాష్ అవుతాయి. రెండు, మేము నెక్స్ట్ మానిటరీ పాలసీకి పెంచేస్తామని చెప్పినా మార్కెట్స్ క్రాష్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ రెండు స్టేట్మెంట్స్ తప్ప వాళ్ళ ఎకనామిక్ ప్రొజెక్షన్స్ నెగిటివ్గా ఇచ్చినా మార్కెట్స్ అంత ప్యానిక్ అవ్వవు. ఎందుకంటే మార్కెట్స్కి ఆల్రెడీ తెలుసు. అయితే వాళ్ళు వార్ సిచ్యువేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతాయి, ఇంతకు ముందు చైర్మన్ లాగా కాదు, పవర్ లాగా కాదు, నేను ఇంకా స్ట్రిక్ట్గా ఉంటాననే స్టేట్మెంట్స్ కానీ అతను చేస్తూ ఎక్కడైనా కానీ కొంచెం నెగిటివ్ టోన్లో కానీ మాట్లాడితే మాత్రం మార్కెట్ ఫాల్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లాస్ట్ 3-4 days నుంచి మార్కెట్స్ కంటిన్యూస్గా బుల్ మూమెంటంలో ఉన్నాయి కదా. చిన్న నెగిటివ్ పాయింట్ వచ్చినా ఆ ఎంటైర్ బుల్ మూమెంటం సింగిల్ డేలో మొత్తం కరెక్షన్ అయిపోతుంది. సో రేపు నైట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి రేపు ఎవరు కూడా సెకండ్ హాఫ్ తర్వాత ట్రేడ్ చేయడానికి ట్రై చేయొద్దు. మార్కెట్స్ వాలటైల్గా ఉంటాయి, రెండు పొజిషన్స్ అస్సలు క్యారీ చేయడానికి ట్రై చేయొద్దు. ఈవెంట్ మార్కెట్స్ని ఎయిదర్ బిగ్ ర్యాలీ కింద అయినా క్రియేట్ చేస్తే లేదా బిగ్ క్రాష్ వచ్చేలాగైనా ట్రిగర్ చేస్తుంది. నాకు తెలిసి న్యూట్రల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదానికి ఒక ఒపీనియన్ అనేది ఉంటుంది కదా. నా ఒపీనియన్ న్యూట్రల్ అనుకుంటున్నా. ఎందుకంటున్నానంటే ఇప్పుడు రైట్ నౌ ఈ కొత్త చైర్మన్ వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ మీద స్ట్రిక్ట్ డెసిషన్స్ తీసుకుంటారని తెలిసినా కానీ రీసెంట్గా వచ్చినప్పుడు కూడా పెద్ద స్టేట్మెంట్స్ ఏమో అతను చేయలేదు. అందువల్ల కొంచెం నార్మల్గా న్యూట్రల్గా మాట్లాడతారని అనుకుంటున్నా. చూడాలి ఏం మాట్లాడతారనేది. ఈవెంట్ అయితే మాత్రం మార్కెట్ చాలా చాలా ఇంపార్టెంట్. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్ కాయిన్, గోల్డ్ అండ్ సిల్వర్, వాటి గురించి మనం మాట్లాడుకుంటే కరెంట్లీ బిట్ కాయిన్ 66,664 దగ్గర ఉంది. 65,500 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. దాని అబోవ్నే బిట్ కాయిన్ సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఈ 65,500 అబోవ్ ఉన్నంత వరకు బిట్ కాయిన్ స్లోగా మనం మేబీ 71,500 వరకు చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. ఇఫ్ ఇట్ హోల్డ్స్ అబోవ్ 65,500 వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ అప్ టు 71,500. సో దీని అబోవ్ ఉంటుందా లేదా అనేది మనం వెయిట్ చేసి చూస్తే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో నా పాయింట్ ఇంకోటి కూడా ఉంది. అగైన్ ఒకవేళ కానీ 65,500 డౌన్ సైడ్ కానీ బ్రేక్ చేస్తే మాత్రం బిట్ కాయిన్లో ఫాల్ కూడా అలానే చూస్తాం. ఎంతవరకు చూడొచ్చు, 60,000ని రీటెస్ట్ చేయడం కూడా రావచ్చు. బిట్ కాయిన్ దీని అబోవ్ ఉంటే మాత్రం హోల్డ్ చేయొచ్చు. సో ఇప్పుడు రికవరీ అవుతున్న టైంలోని నేను హయ్యర్ టైం ఫ్రేమ్ పెట్టి అనాలిసిస్ చేసినా కానీ 1 week టైం ఫ్రేమ్లో మీకు ఎలా కనపడుతుందో చూడండి. సో ఒక స్ట్రాంగ్ పుల్ బ్యాక్ లాగా కనపడుతుంది కదా రీసెంట్ లో నుంచి. బికాజ్ అంతకు ముందున్న లోస్ చూడండి, లో అండ్ ఎగ్జాక్ట్ అదే లో నుంచి ఇప్పుడు బౌన్స్ అవుతుంది. డబుల్ బాటమ్ కూడా ఫామ్ అవుతుంది. మేబీ యూ కెన్ ఎక్స్పెక్ట్ స్లోలీ అప్ టు 83,000 or 82,500. సో లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆల్సో. సో దీన్ని బట్టి మనకు ఒక క్లారిటీ కూడా వస్తుంది అనేది నా ఒపీనియన్. లెట్స్ సీ. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ పరంగా మనం మాట్లాడుకుంటే గోల్డ్కి అయితే మాత్రం ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఉంది విచ్ ఈస్ 4,020. సో ఆల్రెడీ దీని నుంచి బౌన్స్ అవుతుంది. గోల్డ్ స్లోగా 4,344 వరకు కూడా వెళ్ళింది. 350 మనకి గోల్డ్కున్న రెసిస్టెన్స్ లెవెల్. ఎనీథింగ్ దీని అబోవ్ కానీ సస్టైన్ అవ్వగలిగితే అప్సైడ్ చూడొచ్చు. క్రూడ్ ప్రైస్ డిక్లైన్ అవుతుంది కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్లో ఆల్రెడీ 2 days బ్యాకే మాట్లాడుకున్నాం. మనం మాట్లాడుకున్న తర్వాత గోల్డ్లో 3% పెరిగింది, సిల్వర్ 7% పెరిగింది. సో ఇలానే అంటే క్రూడ్ ప్రైస్ ఇలానే డ్రాప్ అవుతూ వస్తుంటే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ కొంచెం పాజిటివ్ సైడ్ చూడొచ్చు. కానీ బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు నిన్న అంటే ఈరోజు మార్నింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచారు కదా. ఈ రేపు యూఎస్ వాళ్ళు కూడా ఏదైనా ఇంట్రెస్ట్ రేట్స్ గురించి నెగిటివ్గా మాట్లాడితే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ ఫాలో అవుతుంది. రేపు ఒక్కరోజు గోల్డ్ అండ్ సిల్వర్ని వాచ్ చేయండి. అది కానీ డిస్టర్బ్ చేయకపోతే గోల్డ్ అండ్ సిల్వర్ పాజిటివ్ సైడ్ వెళ్తుంది. అది కానీ డిస్టర్బ్ చేస్తే మేబీ ఫాల్ చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా మనం డిస్కస్ చేయాల్సింది. నెక్స్ట్ వన్, ఈరోజు ఎన్ఎస్సి ఐపీఓ గురించి ఒక అప్డేట్ వచ్చింది. ఎన్ఎస్సి ఐపీఓ వచ్చేసరికి మోస్ట్లీ కమింగ్ డేస్లో
ఓపెన్ అవుతుందని చెప్తున్నారు. కాకపోతే ఇది ఆఫర్ ఫర్ సేల్ అని చెప్తున్నారు. మేబీ రీటైల్ పోర్షన్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది అనుకుంటున్నాను. దీనివల్ల 2 కంపెనీస్ కూడా పెరిగినాయి. ఒకటి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, ఇంకోటి ఐఎఫ్సిఐ. ఎందుకంటే న్యూ ఇండియా వాళ్ళకి 1.42% స్టేక్ ఉంటాయి, ఐఎఫ్సి వాళ్ళకి 4.4%. వాళ్ళ సబ్సిడరీ కంపెనీకి 4.4% స్టేక్ ఉంది. అందుకే 2 కంపెనీస్ పెరిగినాయి. ఎన్ఎస్సి కానీ వస్తే బీఎస్సీ కాంపిటీషన్ పెరుగుతుందని అనుకుంటున్నారు. మేబీ యాక్టివిటీ కూడా కొంచెం తగ్గొచ్చని, మేబీ అది కూడా ఫ్యాక్ట్. బట్ కాకపోతే ఎన్ఎస్సి ఇప్పటికే ఏ వాల్యుయేషన్స్లో వస్తుందనేది ఇప్పటివరకు డిఆర్హెచ్పిలో మనకి రివీల్ చేయలేదు. వాళ్ళ ఆర్హెచ్పి అనేది నెక్స్ట్ వీక్ ఇస్తా అంటున్నారు. దాన్ని బట్టి ఎన్ఎస్సి మీద నేను ఒక వీడియో చేసి క్లియర్ కట్గా నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద స్టాక్స్, ఫస్ట్ వన్ పినే ల్యాబ్స్. పినే ల్యాబ్స్ రీసెంట్గా మనం మాట్లాడుకున్నాం, రాజేష్ ఎక్స్పోర్ట్స్. అలానే ఇది కూడా స్కామ్ చేసిందని చెప్తున్నారు. ఏంటి ఆ స్కామ్ అంటే, యూజువల్గా పినే ల్యాబ్స్ చాలామంది ఇప్పుడు మాల్స్లోని, లేకపోతే ఈ కిరాణా షాప్స్లోని, లేకపోతే పాన్ షాప్స్లో పినే ల్యాబ్స్ పేమెంట్ సిస్టమ్స్ని యూజ్ చేస్తున్నారు. క్యూఆర్ కోడ్స్, లేకపోతే బాక్సెస్, స్వైపింగ్ బాక్సెస్, మెషిన్స్ ఇవి. సో యూజువల్గా పినే ల్యాబ్స్ స్వైపింగ్ మెషిన్స్తో యూజ్ చేసిన వాళ్ళకి కొన్ని వీళ్ళు షాపింగ్ మాల్స్తో టైఅప్ అయ్యి గిఫ్ట్ కార్డ్స్, వోచర్స్ పేమెంట్ చేసినందుకు పినే ల్యాబ్స్తో. సో గిఫ్ట్ కార్డ్స్, వోచర్స్, సేమ్ టైం వచ్చేసరికి సమ్ అదర్ రిడీమ్ పాయింట్స్ ఇస్తున్నారు. వాటికి కొన్ని స్పెసిఫిక్ టైం ఇస్తారు, టైం లైన్. ఆ టైం లైన్ లోపు కానీ రాలేదని అనుకోండి, లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక 1000 రూపాయలు గిఫ్ట్ కార్డ్ మీ ఫ్రెండ్కి పినే ల్యాబ్స్ ద్వారా వచ్చింది. ఓకే, మీరు మీ ఫ్రెండ్కి అది గిఫ్ట్ ఇచ్చారు అనుకోండి, వాడు 800 యూజ్ చేశాడు. ఒక 200 రూపీస్ అతను యూజ్ చేయలేదు అనుకోండి, ఆ 200 రూపాయలు యూజ్ చేయకపోతే ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, ఆ 200 రూపాయలు పినే ల్యాబ్స్ తీసుకుంటుంది, అది రెవెన్యూలో యాడ్ చేస్తుందని వీళ్ళు ఒక కంపెనీతో టైఅప్ అయిన వాళ్ళు, అంటే ఇంట్రాక్టర్ అనే కంపెనీతో వీళ్ళు టైఅప్ అవుతున్నారు. ఆ కంపెనీ చెప్పిందనమాట. అయితే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే, యాజ్ ఆఫ్ నౌ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, రెవెన్యూ అనేది మేము అలా రాంగ్ వేలో క్యాలిక్యులేట్ చేయలేదు. ఎందుకంటే మోస్ట్లీ రెవెన్యూ అనేది గిఫ్ట్ కార్డ్స్, గిఫ్ట్ వోచర్స్ కాదు, బ్రాండ్స్తో మేము టైఅప్ అవుతున్నాం. ఆ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో కరెంట్లీ బ్రాండ్స్ వచ్చేసరికి అయితే మాత్రం వోచర్స్ యూజ్ చేయకపోతే బ్రాండ్స్కి అమౌంట్ వెళ్ళిపోతుంది, మాకు వెళ్ళట్లేదు. సో ఇదంతా రాంగ్ వే, మేము అలా రెవెన్యూని చూపించుకోవట్లేదు అని వీళ్ళు చెప్తున్నారు. ఆర్బీఐ రెగ్యులేషన్స్ ముందు ఇచ్చింది, ఇలాంటివి ఏమైనా ఉంటే ఒకవేళ 200 వాళ్ళు యూజ్ చేయలేదనుకోండి, తిరిగి వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి వేసేయండి, లేకపోతే వాళ్ళ అకౌంట్స్కి ఇచ్చేయండి, అంతే తప్ప మీరు ఆ వోచర్ని మిస్యూజ్ చేయొద్దు అని చెప్పి ఆర్బీఐ వాళ్ళు రీసెంట్గా రెగ్యులేషన్ ఇచ్చారు. దాన్ని రెవెన్యూలో కూడా చూపించుకోకూడదని చెప్పింది. మేము అలా చూపించుకోవట్లేదని వీళ్ళు చెప్తున్నారు. కానీ వీళ్ళు టైఅప్ అవుతున్న కంపెనీనే వీళ్ళ మీద ఎలిగేషన్ వేసేసరికి ఈ కంపెనీలో ఒక పానిక్ సిచ్యువేషన్ స్టార్ట్ అయ్యి నెగిటివ్ సైడ్ ఫాల్ అయితే వచ్చింది. కొన్ని డేస్ ఆగితే దాని గురించి ఒక క్లారిటీ వస్తుంది, అప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇలాంటి కంపెనీస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడ్ చేయండి. ఈరోజు గ్లోబల్ ఇంటర్నేషనల్ క్యారీస్ లిమిటెడ్ స్టాక్ లిటిల్ బిట్ ఫాలో అవడానికి ట్రై చేస్తుంది. యాక్చువల్గా ఈ కంపెనీ మీద ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు స్టేక్ హోల్డ్ చేస్తున్నారు. దీన్ని ఆఫర్ ఫర్ సేల్ ద్వారా సేల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. 2% ఫస్ట్ 350 రూపీస్ ఫ్లోర్ ప్రైజ్కి సెల్ చేస్తున్నారు. గ్రీన్ షూ ఆప్షన్ అంటే ఎక్కువ వచ్చినాయి అనుకోండి అప్లికేషన్స్, ఇంకో 3% కూడా సేల్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పారు. గవర్నమెంట్ ఒకేసారి సేల్ చేస్తామని చెప్పేసరికి ఈ స్టాక్లో హెవీ ఫాల్ రావడం అయితే మాత్రం మనం చూడగలిగాం. రీసెంట్ లిస్టెడ్ కంపెనీ ఇంకా ఎక్కువ ఫాల్ అయితే మాత్రం ఈ స్టాక్లో వచ్చింది. ఇలాంటివి అవాయిడ్ చేయండి. టాటా కన్జ్యూమర్స్ కంపెనీ పాజిటివ్గా మూవ్ అవడానికి ట్రై చేస్తుంది కదా, ఈ కంపెనీ మీద టాటా కన్జ్యూమర్స్ కంపెనీ వాళ్ళ మీద అయితే మాత్రం సిటీ వాళ్ళు బుల్లిష్ వ్యూని మెయింటైన్ చేస్తున్నారు. ఎంటైర్ ఎఫ్ఎంసీజీ సెక్టర్లో ఈ స్టాక్ బాగా పెరుగుతుందని చెప్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ అంటే రీసెంట్గా వార్ సిచ్యువేషన్స్ వల్ల రా మెటీరియల్ ప్రైజెస్ మీద ఇంపాక్ట్ పడినాయి. ఇప్పుడు వార్ సిచ్యువేషన్స్ కంట్రోల్ అవుతున్నాయి కాబట్టి ఈ కంపెనీకి డిమాండ్ ఇంకా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయని, మార్కెట్ లీడర్ పొజిషన్ వీళ్ళు మెయింటైన్ చేయగలుగుతారని, మోస్ట్లీ ఎఫ్ఎంసీజీ సెక్టర్లోని టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ యొక్క కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ కూడా స్టేబుల్గా నిలబడతాయని, అంటే నౌరిష్కో, ఆర్గానిక్ ఇండియా, క్యాపిటల్ గుడ్స్, సంపన్ అని చెప్పి కొన్ని బిజినెస్లు ఉన్నాయి. వీళ్ళు డైవర్సిఫై అయ్యి వాటి నుంచి కూడా బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకుంటారని చెప్తున్నారు. వీటి మీద టార్గెట్ ప్రైస్ని కూడా ఇప్పుడున్న ప్రైస్ దగ్గర నుంచి 32% అప్సైడ్ ఇచ్చారు. అందుకే ఈరోజు టాటా కన్జ్యూమర్స్ కంపెనీ అయితే మాత్రం అప్సైడ్ మూమెంటం ఇవ్వడం చూడగలిగాం. వేదాంత లిమిటెడ్ కంపెనీ డ్రాప్ అయింది. హిండాల్కో 3% వరకు ఫాల్ అయింది. నేషనల్ అల్యూమినియం కూడా 3.5% డ్రాప్ అయింది. ఈ స్టాక్స్ ఇంతలా ఎందుకు డ్రాప్ అయినాయి అంటే ద మేజర్ రీజన్, ఈ కంపెనీస్కి వార్ సిచ్యువేషన్ జరగక ముందు అల్యూమినియం ప్రైజెస్ బాగా పెరిగిపోయినాయి. ఈ కంపెనీస్ ఎక్కువ అల్యూమినియం సెల్ చేస్తుంటాయి. చైనా, ఇండోనేషియా లాంటి కంపెనీస్ అల్యూమినియం ప్రొడక్షన్ని పెంచాయి వార్ సిచ్యువేషన్స్ డ్రాప్ అవడంతో. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి కూడా అన్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ జరుగుతున్నాయి. ఈ సిచ్యువేషన్లో అల్యూమినియం యొక్క ప్రొడక్షన్ బాగా పెరుగుతుంది. అంతకు ముందంటే ప్రొడక్షన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ షిప్స్ బ్లాక్ అయిపోవడం, దానివల్ల ప్రొడక్షన్ తగ్గించడంతో ఉన్న అల్యూమినియం ప్రైజెస్ భారీగా పెరిగిపోయినాయి. ఈరోజు ఒక్కరోజు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్, లండన్ మెటల్ ఎక్స్చేంజ్లోనైతే మాత్రం అల్యూమినియం ప్రైస్ 4.5% డ్రాప్ అయింది. అందువల్ల వీటి రా మెటీరియల్ అదే కాబట్టి వాటి ప్రైస్ తగ్గిపోతే వీళ్ళ యొక్క ప్రొడక్షన్ పెరిగినా కానీ ప్రైజెస్ తక్కువ ఉంటాయి. చైనా, ఇండోనేషియా ఆన్ ద అదర్ సైడ్ రెండు పక్కల కూడా ప్రొడక్షన్ పెంచుకోవడంతో బాగా డ్రాప్ అయినాయి. బట్ దీని మీద కొంతమంది బ్రోకరేజెస్ చెప్తున్న దాని ప్రకారంగా షార్ట్ టర్మ్ ప్రెజర్ ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్ అయితే మాత్రం స్టాక్స్ కొంచెం మనం
హోల్డ్ చేయొచ్చు, ఫైనాన్షియల్స్ బాగానే ఉన్నాయని చెప్తున్నారు. బట్ కాకపోతే నాకు తెలిసినంత వరకు షార్ట్ టర్మ్లో నిజంగా ఫాలో అవడమే కరెక్ట్. ఎందుకంటే వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్టాక్స్లో హెవీ మూమెంటం ఆల్రెడీ కనిపించేసింది. అందుకు నెక్స్ట్ వన్ అదాని ఎంటర్ప్రైజెస్ కంపెనీ ఈరోజు హయ్యర్ సైడ్ మూవ్ అవడం మనం చూడగలిగాం. అదాని ఎంటర్ప్రైజెస్ కంపెనీ వాళ్ళు ఒక కంపెనీతో అంటే గ్లోబల్ కంపెనీతో అయితే మాత్రం వీళ్ళు టైఅప్ అవుతున్నారు. అదాని వాళ్ళు ఈ గ్లోబల్ కంపెనీతో జాబిల్ ఇన్కార్పొరేషన్ కంపెనీ, ఈ కంపెనీ యూఎస్ బేస్డ్ కంపెనీ. వీళ్ళు ఏం చేస్తారంటే డేటా సెంటర్స్, మన ఇండియాలో డేటా సెంటర్స్ని బిల్డ్ చేయాలని ట్రై చేస్తున్నారు కదా, దానికి కావాల్సిన సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ఇప్పుడు రైట్ నౌ వీళ్ళతోటి అదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళు టైఅప్ అవుతున్నారు. ఈ టైఅప్ అవడం వల్ల 5 GW కెపాసిటీని కూడా ఇండియాలో పెంచుతామని చెప్తున్నారు. $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తామని చెప్తున్నారు. అందువల్ల అదాని ఎంటర్ప్రైజెస్ కంపెనీ హయ్యర్ సైడ్ మూవ్మెంటం ఇవ్వడం చూడగలిగాం. హెచ్సిఎల్ టెక్ కంపెనీ కూడా హయ్యర్ సైడ్ మూవ్ అయింది కదా. వీళ్ళు సార్వం ఏ అని ఒక ఏ కంపెనీ ఉంది. మన ఇండియా మొత్తం మీద ఇప్పటివరకు ఏ టెక్ కంపెనీ కూడా ఏ రిలేటెడ్ కంపెనీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. బట్ 10.46% స్టేక్ 1427 కోట్లు పెట్టి ఈ హెచ్సిఎల్ టెక్ కంపెనీ వాళ్ళు కొన్నారు. కమింగ్ డేస్లోని ఏ యొక్క డిమాండ్ ఎక్కువగా పెరుగుతుందని, సో అందుకే ముందు నుంచే సర్వీసెస్ ఏ రిలేటెడ్గా ఇంకా పెంచుకుందామని చెప్పి మేము ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేశామనే పాజిటివ్ కామెంట్స్ చేయడంతో హెచ్సిఎల్ టెక్ కంపెనీలో ఇంత స్ట్రాంగ్ మూమెంటం చూడగలిగాం. రిలయన్స్ కంపెనీ 1.5% పెరిగింది. ఏజిఎం దగ్గర పడుతుంది. రిలయన్స్కి రీసెంట్గా మెటా వాళ్ళతో ఏదైతే జాయింట్ వెంచర్ కుదుర్చుకున్నారో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్. సో దానివల్ల రిలయన్స్ ఒక డేటా సెంటర్ 168 మెగావాట్స్ ఏదైతే ఉందో దాన్ని పెంచుకుందామని చూస్తున్నారు. ఈ డేటా సెంటర్స్లోని ఇప్పుడు రైట్ నో భారతీ ఎయిర్టెల్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. అనంతరాజ్ ఇవి కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. కానీ రిలయన్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఆ బిజినెస్ని చాలా హ్యూజ్ వేలో లీడర్షిప్ని గెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటారు, అది మీకు తెలుసు. సో ఇది ఫస్ట్ పాయింట్, రిలయన్స్ స్టాక్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరగడానికి. 2 ఈసారి ఏజిఎంలో జియో లిస్టింగ్ గురించి ఏమైనా మాట్లాడతారేమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 3 వచ్చేసరికి రిలయన్స్ కంపెనీ రీసెంట్ డేస్లో బాగా ఫాలో అయింది. వార్ సిచ్యువేషన్స్లో ఇప్పుడు క్రూడ్ పడడంతో మోస్ట్లీ రిలయన్స్కి ఇంకా పాజిటివ్గా మారే ఛాన్స్ ఉంటుందని రిలయన్స్ కంపెనీలో లాస్ట్ 3 డేస్లో 5% ప్లస్ మూమెంటం అయితే చూడగలిగాం. పాలీక్యాబ్ కంపెనీ ఈరోజు మనకి హైయర్ సైడ్ మూమెంటం ఇవ్వడం చూసాం మనం. పాలీక్యాబ్ కంపెనీ మూవ్ అవ్వడానికి ఈ కంపెనీ మీద సిటీ వాళ్ళు అక్యూములేట్ రికమెండేషన్ ఇస్తూ 10,500కి టార్గెట్ ప్రైస్ని ఇంక్రీజ్ చేశారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా డొమెస్టిక్ యొక్క డిమాండ్ అయితే మాత్రం లాస్ట్ టైం మార్చ్తో కంపేర్ చేసుకుంటే ఈసారి పెరిగిందని చెప్తున్నారు. ఏప్రిల్లో సెకండరీ సేల్స్ కూడా పెరిగినాయని చెప్తున్నారు. ఏప్రిల్ మే అయితే మాత్రం సింగిల్ డిజిట్ వాల్యూమ్ గ్రోత్ అయితే కనిపించిందని చెప్తున్నారు. ఇంకోటి లాస్ట్ క్వార్టర్లీలోని 8 to 10% ప్రైస్ కూడా హైక్ అని ఫినాన్షియల్ ఇయర్ 27కి డొమెస్టిక్ ఎక్స్పోర్ట్స్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ షేర్ హోల్డర్ పాలీక్యాబ్ అవుతుందని చెప్పి ఈ కంపెనీ మీద 10,500 టార్గెట్ ప్రైస్ని ఇచ్చామని కూడా చెప్తున్నారు. ఈరోజు నేను మీకు చెప్తానన్నాను కదా, అదేంటంటే జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్. యాక్చువల్గా ఈ కంపెనీ స్టాక్ మార్కెట్ నుంచి అన్లిస్ట్ అయిపోయింది. ఇది అన్లిస్ట్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఈ కంపెనీ బ్యాంక్రప్సీ చేసింది. సింపుల్ చెప్పాలంటే 500 కోట్లు అప్పు చేసింది. ఓకే, కంపెనీ టర్న్ ఓవర్ చూస్తే 50 కోట్లు కూడా లేదు. తిరిగి రీపే చేయలేకపోతున్నారు. ఏం చేస్తారు, ఇంకా దివాలా తీసేశారు. దివాలా తీసినప్పుడు ఏం చేస్తారంటే అయితే ఈ కంపెనీ మీద అదాని వాళ్ళు వేదాంత వాళ్ళు పోటీ పడ్డారు కొందామని, ఎవరికి బిలాంగ్స్ అవ్వలేదు ఇది. ఇంకోటి ఏంటంటే ఈ కంపెనీ షేర్ హోల్డర్స్ అప్రాక్సిమేట్లీ 6,50,000 మంది ఉన్నారు. ఈ కంపెనీ హ్యూజ్ లాసెస్లోకి వెళ్ళిపోయింది. డెట్స్ రీపే చేసేటట్టు లేరు. దీనివల్ల కంపెనీ పరంగా ఏంటంటే స్టాక్ మార్కెట్ నుంచి ఫస్ట్ అన్లిస్ట్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే అలా అన్లిస్ట్ చేసినప్పుడు ఆల్రెడీ ఉన్న షేర్ హోల్డర్స్కి యూజువల్గా ఎంతో కొంత ప్రైస్కి అయితే మాత్రం వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి సెటిల్ చేస్తారు. అది ఎప్పుడు కంపెనీ యొక్క అసెట్స్ అన్నీ కూడా అమ్మేస్తారు. ఫస్ట్ ఎన్సిఎల్టీ వాళ్ళు కంపెనీకి స్వాధీనం చేసుకొని వాళ్ళు చేతిలోకి తెచ్చుకొని కంపెనీ అసెట్స్ అన్నీ అమ్మేస్తారు. అమ్మేసి ఫస్ట్ బ్యాంకుల దగ్గర ఉన్న అప్పులు, బయట తీసుకున్న బాండ్స్ వీటన్నిటికీ తీర్చేస్తారు. అవి తీర్చేసిన తర్వాత ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారనమాట. కరెంట్లీ వచ్చేసరికి ఇన్వెస్టర్స్కి ఇవ్వడానికి ఏం లేదు. థర్డ్ ఆప్షన్ ఇన్వెస్టర్స్కి అనమాట. దానివల్ల ఫస్ట్ 2 ఆప్షన్స్లోనే పోయింది. థర్డ్ ఇన్వెస్టర్స్కి ఆప్షన్ ఏం లేదు. ఇప్పుడు రైట్ నౌ ఈ కంపెనీ జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఎవరికి కూడా రూపాయి కూడా రాదనమాట. అది అన్లిస్ట్ అయిపోయింది. ఇంకా షేర్స్ ఇంకా గాలికి వదిలేయడమే, రూపాయి కూడా రాదు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా స్టాక్ 50% పడిపోయింది, 70% పడిపోయింది, 100% పడిపోయింది, 500% డిస్కౌంట్లో ఉందని ఎప్పుడు కొనేయద్దు. కంపెనీ యొక్క ఎర్నింగ్స్, క్యాష్ ఫ్లోస్, డివిడెండ్స్, కంపెనీ ఈపీఎస్, పిఈ రేషియోస్, సేమ్ టైం వచ్చేసరికి కంపెనీ ఎబిటా మార్జిన్స్, సేమ్ టైం ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్, రెవెన్యూ గ్రోత్, నెట్ ప్రాఫిట్ గ్రోత్స్, డెట్స్ అండ్ అట్లనే ఇన్వెంటరీస్ అన్నీ చెక్ చేసుకొని కొనాలి. ఏదో మనకి స్టాక్ ప్రైస్ 200% పడిపోయింది కదా అని కొనేస్తే ఇట్లాంటి సిచ్యువేషన్స్లోకే మనం వస్తాం. అందుకే అట్లా ఎప్పుడైనా పడిపోతున్నప్పుడు స్టాక్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే హోప్ క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి న్యూస్ అప్డేట్ కూడా మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. See you all tomorrow morning at 8 AM in pre-market analysis. Bye-bye.